అశేషణ జన సముద్రం ఇక్కడ రావడానికి గల కారణం మా ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఘట్టంనేని వంశానికి చెందిన ప్రిన్స్ మహేష్ బాబు గారు హీరోగా పరిచయం అయ్యి 25 సంవత్సరాలు ఈ రోజుకి జరిగింది. అందువల్ల ఈ సంబరాలు జరుగుతున్నాయి. విశాఖ సిటీవేడ్ మహేష్ బాబు అసోసియేషన్ డైమండ్ పార్క్ మధ్య రాజశేఖర రెడ్డిని ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. నేను ఇంతటి ఆనందంగా జరగవలసిన ఈ సంబరాల్ని మేము చాలా బాధాకరంగా చేసుకుంటున్నాం. ఎందువలన అంటే మేము ఘట్టంనేని వంశానికి మేము తరతరాల నుంచి మా ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉన్న అందరు ఫ్యామిలీ తల్లిదండ్రులు కానీ అందరూ ఘట్టంనేని అభిమానులకి విశాఖపట్నానికి మహేష్ బాబు గారికి కృష్ణ గారికి ఒక చరిత్ర ఉంది. దయచేసి ఆ చరిత్రని మీరు ఎవరూ చెడగొట్టద్దు. డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి మాకు 3 థియేటర్లు ఇవ్వండి, అభిమానులకు టికెట్లు ఇవ్వద్దు అని చెప్పే సంస్కృతి ఇప్పుడున్న మహేష్ బాబు గారు పిఏ గారు అవనివ్వండి, నమ్రత గారు పర్సనల్ పిఏ గారు అవనివ్వండి, ఇద్దరు ఒకటే. మా ఫ్యాన్స్ మధ్యన గొడవలు పెడుతూ అతను ఒక 3వ వర్గాన్ని తయారు చేస్తూ మాకు ఇక్కడ చాలా న్యూసెన్స్గా అవుతుంది. ఎన్నాళ్ళు మహేష్ బాబు సినిమా అంటే సంబరం చేసుకునే వాళ్ళమే. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే విశాఖపట్నం సిటీలో బాబు విశ్వ గారు మేము బాధతో మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి విశాఖపట్నం ఘట్టంనేని అభిమానుల గురించి నీకు తెలియకపోతే నువ్వు నమ్రత గారికి ఏం చెప్తున్నావు మాకైతే తెలియదు. కానీ నమ్రత గారు భర్త గారు అన్న మహేష్ బాబు గారు ఉన్నారు. విశాఖపట్నం ఫ్యాన్స్ గురించి సార్ని అడిగితే చాలా చక్కగా నీకు వివరిస్తారు. నువ్వు మొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి అభిమానులకి టికెట్లు వద్దన్న ధైర్యం నీకు ఎలా వచ్చిందో విశాఖపట్నం అభిమానులకి అర్థం కావట్లేదు.